21వ శతాబ్దంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇవి లేనిదే మన రోజు గడవటం లేదు. యువత జీవితంలో ఇవి భాగమైపోయాయి. రాజకీయాల్లో, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో, సోషల్ యాక్టివిజంలో, ఎన్విరాన్మెంటల్ యాక్టివిజంలో ఇది అదే అని కాదు, పూర్తిగా సోషల్ మీడియాలో మన జీవితమే అంకితం అయిపోయింది. ఇటువంటి పరిస్థితిలో అసలు సోషల్ మీడియాకి సంబంధించి ఇప్పుడు ఎందుకు ఎక్కువ కథనాలు వస్తున్నాయి? ఈ సంవత్సరం మే 26వ తారీఖున భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ని కొన్నిటిని కొత్తగా తీసుకొచ్చింది. అవి సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫాలో అవ్వాలి. ఏంటా రూల్స్ అంటే, అసలు సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు? ఫస్ట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫేస్బుక్ ఉందనుకోండి, మనం ఫేస్బుక్ను వాడతాం. ఫేస్బుక్ మనొక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది. సో ఫేస్బుక్ ఒక ఇంటర్మీడియరీ, ఫేస్బుక్ ఒక ప్లాట్ఫామ్, మనం యూజర్స్. మనం ఫేస్బుక్లో రాసే కంటెంట్కి, మనం షేర్ చేసే వీడియోస్కి, మనం పోస్ట్ చేసే ఫొటోస్కి ఫేస్బుక్ ఎంతవరకు లైబుల్? ఇదే మేజర్ క్వశ్చన్ అనమాట. దీని ప్రకారం మనం చూస్తే భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఉంది. దానిలో సెక్షన్ 79 ఏం చెప్తుంది? సెక్షన్ 79లో సేఫ్ హార్బర్ ఇంటర్మీడియరీస్ అంటే ఫేస్బుక్ ఇంటర్మీడియరీగా వ్యవహరించినంత మాత్రాన, ఫేస్బుక్ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినంత మాత్రాన మనం రాసే చెత్తంతా వాటన్నిటికీ కూడా ఫేస్బుక్ బాధ్యత వహించదు. కాకపోతే ఈ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అంటే సోషల్ మీడియాలో మధ్యవర్తిత్వంగా ఉన్నవాళ్ళు, ఇంటర్మీడియరీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా కొన్ని రూల్స్ పాటించాలి. ఈ రూల్స్ ఆయా దేశాలు పెడుతూ ఉంటాయన్నమాట. అదేవిధంగా భారతదేశం కూడా మే 26వ తారీఖున కొన్ని రూల్స్ ప్రకటించింది. ఆ రూల్స్ ప్రకారం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉన్న కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, అవసరమైతే ఆ కంటెంట్ని తీసేయటం, కంటెంట్ని ఫ్లాగ్ చేయటం, తప్పుడు కంటెంట్ ఉంటే ఎవరైతే ఒరిజినేటర్ ఉన్నారో వాళ్ళని కనిపెట్టడం, వాళ్ళ గురించి ప్రభుత్వం అడిగితే వాళ్ళ ప్రభుత్వానికి సహకరించడం, దాంతోపాటు సోషల్ మీడియాకి సంబంధించి లోకల్ లెవెల్లో కంప్లైయన్స్ ఆఫీసర్స్ని నియమించడం, ఇలాంటివన్నీ కూడా చేయాలి. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ప్రభుత్వ వ్యతిరేక చర్యలు కానీ, వ్యతిరేకమైన రాతలు కానీ, అశ్లీల చిత్రాలు కానీ, అశ్లీలమైన రాతలు కానీ ఇలాంటి పోస్ట్ చేసినప్పుడు వెంటనే దాన్ని ఫ్లాగ్ చేయటం, దాన్ని తీసేయటం, ఇట్లాంటివన్నీ సోషల్ మీడియా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి భారత ప్రభుత్వం ఈ మధ్య పేర్కొంటుంది. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియా నుంచి గట్టిగానే ప్రతిఘటన వచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. దాంతోపాటు మేము చేయలేం, తీసేయలేం. అండ్ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రభుత్వాలు మా నోరు నొక్కేస్తున్నాయని కూడా కొంతమంది పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ చివరికి వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా ఒప్పుకున్నాయి, కంప్లైయన్స్ ఆఫీసర్స్ని నియమిస్తామని చెప్పాయి. అయితే ట్విట్టర్ మాత్రం భారత ప్రభుత్వానికి ట్విట్టర్కి మధ్య ఘర్షణ స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఘర్షణ ఈరోజు వచ్చింది కాదు, మొన్న అంటే ఈ సంవత్సరం మొదట్లో జనవరిలో రిపబ్లిక్ డే రోజున హింసకు సంబంధించి కొన్ని పోస్టులు ట్విట్టర్లో పెట్టారు. భారతదేశం అవి తొలగించాలని ట్విట్టర్ని కోరగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ భారతదేశానికి సుముఖంగా రెస్పాన్స్ ఇవ్వలేదు. అప్పటి నుంచి కూడా ట్విట్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత ఘర్షణ వాతావరణం, టెన్షన్ వాతావరణం ఉంది. ఆ తర్వాత మే 26 రూల్స్ ట్విట్టర్ ఖాతరు చేయలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా నోటీసులు ఇచ్చినప్పటికీ దాంతో ట్విట్టర్కి ఇక నుంచి సోషల్ మీడియా ఇంటర్మీడియరీకి ఉన్న ఇమ్యూనిటీ ఉండదు. అంటే ఎవరైనా ట్విట్టర్లో ఒక చెత్త పోస్ట్ పెడితే కానీ, ఒక తప్పుడు రాత రాస్తేనో, లేదా ఇల్లీగల్ థింగ్స్ కానీ, ఇన్ఫర్మేటరీ థింగ్స్ కానీ, లేదా కమ్యూనల్ వైలెన్స్ థింగ్స్ కానీ ఏది చేసినా సరే ఆ వ్యక్తితో పాటు ట్విట్టర్ కూడా లైబుల్, ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్స్ కూడా లైబుల్ అనమాట. ఈ మధ్య గత వారంలో గజియాబాద్ పోలీస్ స్టేషన్ అక్కడ దగ్గరలో ట్విట్టర్ పైన ఒక ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. ఒక ఇన్సిడెంట్ మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది ట్విట్టర్ మీద, ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్స్ మీద, ఎవరైతే కంటెంట్ షేర్ చేశారో వాళ్ళతో పాటు. సో ఇవన్నీ కూడా ట్విట్టర్ ఇక్కడి నుంచి ఫేస్ చేయాల్సిన ఇది ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ మనం చూసాం. సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అనేవాళ్ళు నిజంగా సోవరెన్ కంట్రీస్కి లైబుల్గా ఉంటారు. అంటే దే యాక్ట్, ట్విట్టర్ అనేది అమెరికన్ సంస్థ, అది అన్ని ప్రపంచంలో చాలా దేశాల్లో ట్విట్టర్ ఉంటారు. మన రూల్స్ ప్రకారం సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీ అంటే ఎవరు?
సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియట్ అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కనీసం మినిమంగా 50 లక్షల మంది యూజర్స్ ఉంటే, రిజిస్టర్డ్ యూజర్స్ ఉంటే దాన్ని సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీ అంటాం. సో మనందరికీ తెలుసు, ప్రముఖ మెయిన్ స్ట్రీమ్లో ఉన్న సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ వీళ్ళందరూ కూడా ఐటీ రూల్స్కి అనుబంధంగా వాళ్ళు కూడా సవరణలు చేసుకుంటున్నారు. అయితే ట్విట్టర్ మాత్రం ఒప్పుకోవట్లేదు. దాంతో ఇప్పుడు ట్విట్టర్కి ఈవెన్ మన ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు వరుస ట్వీట్లతో ట్విట్టర్ని ఇలా చేయటం తప్పు, ట్విట్టర్ ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేటస్ కోల్పోయే అవకాశం కనిపిస్తుంది, ఇంకా ట్విట్టర్కి సేఫ్ హార్బర్ లేదు కాబట్టి ట్విట్టర్ మీద కేసు పెట్టినా తప్పు లేదు అన్నట్టు కూడా ఆయన కొన్ని వరుస ట్వీట్లు చేశారనమాట. దీంతో ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు రోజు న్యూస్లోకి వస్తోంది.